మమ్మీ పన్నీర్ టిక్కా చేయవా? చేస్తా. నేను పన్నీర్ టిక్కా చేశానో లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సర్ప్రైజ్ నీకు. నేను చెల్లి కలిసి నీకు ఒక ఛాలెంజ్ చెప్తాము. దానికి నువ్వు ఓకే చేస్తే అప్పుడు నీకు పన్నీర్ టిక్కా చేస్తా. సరే, ఓకే. అన్విత ఆ ప్లేట్ తీసుకురా బిడ్డ. ఏంది ఇవన్నీ? ఏంటి మమ్మీ ఇవన్నీ? చెప్పు నువ్వు. పప్పులు. అదే పప్పులు. వాటి పేర్లేంటి? వీటి పేర్లా? వీటి పేర్లు నాకు తెలియదు. మరి చెప్పాలి. మరి అదే ఛాలెంజ్ అంటే ఉత్తగానే చేస్తారా పన్నీర్ టిక్కా? కందిపప్పు. ఇది కందిపప్పు. ఓకే. పెసరపప్పు కాదు. కదా? ఇదా? కాదు. ఇది కాదు. ఇదా? కాదు. ఇదా? కాదు. ఇదా? ఇది పెసరపప్పు. ఇది ఎర్రపప్పు. మినప్పప్పు. కానీ పొట్టు మినప్పప్పు. పొట్టు మినపప్పు. ఇది పొట్టు పెసరపప్పు. పొట్టు పెసరపప్పు. ఇది అది పోపుల మినప్పప్పు. పోపుల మినపప్పు అంటే పోపులు వేసేదా? మరి ఇది పుట్నాలా? కాదు, శనగపప్పు. శనగపప్పు. ఓ అయిపోయింది. చెప్పేస్తాను. నేను చెప్పినాక నువ్వు చెప్పినావు. నీకు నువ్వు చెప్తే నీకు నువ్వు చెప్పినట్టు అవుతుంది. ఓకే. కందిపప్పు, ఎర్రపప్పు. నాకు ఈ వీడియో ఎందుకు చేయాలనిపించిందంటే పిల్లలకి ఇప్పుడు ఆఫ్ డేస్ కదా, స్కూల్ నుంచి రాగానే టీవీ చూస్తారు, మొబైల్ చూస్తారు. సో వాళ్ళని డీవియేట్ చేయడానికి ఏదైనా చేయొచ్చా అని ఆలోచిస్తే నాకు ఈ ఐడియా వచ్చింది అనమాట. సో నేను ట్రై చేశాను. పిల్లలకి ఎంటర్టైన్ చేయడం వల్ల ఏంటంటే ఆడుతూ పాడుతూ నేర్చుకున్నది ఏదైనా బాగా గుర్తుపెట్టుకుంటారు. చిన్నప్పుడు వాళ్ళకు ఒక మెమొరీ లాగా ఉంటుంది. సో మీరు కూడా మీ పిల్లలతో ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నన్ను కొంచెం సపోర్ట్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నువ్వు అన్నీ కరెక్ట్ చెప్పాలి కదా. ఒక్కటి కూడా మిస్టేక్ లేకుండా చెప్పాలి. మళ్ళీ చెప్పు. పెసరపప్పు, పొట్టు అగ్గో పోయింది కథం. మినపప్పు. మినపప్పు తప్పు. ఒక్కొక్కటి చేయి పెట్టి ఒక్కొక్క పేరు చెప్పు. పోపు పప్పు. పోపుల మినపప్పు. పోపుల మినపప్పు. పొట్టు మినపప్పు. పొట్టు శనగపప్పు. తప్పు. సరే. కారం. అదే కారమా? ఎర్రపప్పు. మినపప్పు. మినపప్పు. రాంగ్ రాంగ్ రాంగ్. ఇది మినపప్పు. అన్విత నువ్వు చెప్తావా? నువ్వు ఇప్పుడు విన్నావు కదా అన్ని, నువ్వు ట్రై చేయి ఒకసారి. సరే. పొట్టు మినపప్పు, ఎర్రపప్పు, పొట్టు పెసరపప్పు, పోపేసపప్పు, పోపేసే మినపప్పు, పోపేసే మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు, అదొక్కటి చెప్తే అన్నీ కరెక్టే ఇక. మినపప్పు, శనగపప్పు. వెరీ గుడ్. మళ్ళీ చెప్తా. పొట్టు మినపప్పు, ఎర్రపప్పు, పొట్టు పెసరపప్పు, పోపులేసపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు. అయిపోయింది. రాంగ్ చెప్పినావు మళ్ళా. కరెక్ట్ చెప్పు. ఇది పెసరపప్పు. రాంగ్. మినపప్పు. రాంగ్. మినపప్పు. ఇది పెసరపప్పు. రాంగ్. మరి నేను చెప్తా. ఎర్రపప్పు, పోపులేసే పప్పు, శనగపప్పు, పొట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు, కందిపప్పు. ఇది ఏంటి? పెసరపప్పు. మినపప్పు. పెసరపప్పు. పెసరపప్పు. అంతే. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా. ఓకే, నేను ఫస్ట్. ఇద్దరం కలిసి చెప్తాను. కాదు.
సరే. పొట్టు మినపప్పు, ఎర్రపప్పు, పొట్టు పెసరపప్పు, పొయ్యిలేసే పప్పు, పొయ్యిలేసే పప్పు కాదే, పోపుల వేసే మినప్పప్పు. పోపులేసే మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు. వెరీ గుడ్. నువ్వు చెప్పానని ఇప్పుడు. ఎర్రపప్పు, కందిపప్పు, పోపులేసే పప్పు, పెసరపప్పు, శనగపప్పు, పొట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా కరెక్ట్ చెప్పండి ఇద్దరు ఒక్కొక్కసారి. ఇది మినపప్పు. తప్పు. ఎర్రపప్పు, పొట్టు పెసరపప్పు, రాంగ్. పొట్టు మినపప్పు, పొట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు, పోపులేసే పప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు. అన్నీ కరెక్టే చెప్తాను కానీ కన్ఫ్యూజ్ అవుతాను. ఇప్పుడు నేను చెప్తా, నువ్వు చేయి పెట్టు, దాని పేరు నేను చెప్తా. అది ఎర్రపప్పు, దాన్ని మైసూర్ పప్పు అని కూడా అంటారు, లేకపోతే ఎర్ర కందిపప్పు అని కూడా అంటారు. అది చపాతీకి కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది పొట్టు మినప్పప్పు. దాంతో మనం ఇడ్లీకి పోసుకున్నా, దోశకు పోసుకున్నా, వడ కూడా వేసుకోవచ్చు. దోశ నేను అన్నీ దాంతో చేస్తాను, ఎందుకంటే పొట్టులో చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి దాంతో చేస్తే అది మనకు మస్తు బలం వస్తుంది అన్నట్టు. అది పొట్టు పెసరపప్పు. మనము గారెలు చేసుకుంటాం కదా, ముద్ద గారెలు, సంక్రాంతికి కానీ దసరాకి దివాళీకి గారెలు చేసుకుంటాం కదా, ఈ పెసరపప్పుతోటి గారెలు చేసుకుంటాం. అది పెసరపప్పు, పొట్టు లేకుండా పెసరపప్పు అన్నట్టు. దాంతో పెసరపప్పు చాలా బలం అన్నమాట. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు అన్నము పెసరపప్పు నెయ్యి ఇట్లా మిక్స్ చేసి వండి పెడితే చాలా బలం. డాక్టర్ కూడా అన్నం పెసరపప్పు కొంచెం వేయించి పొడి చేసి ఉగ్గులాగా చేసి కూడా పెట్టమంటాడు పిల్లలకి. నెయ్యి వేసి పెడితే మస్తు బలం. అది కందిపప్పు. నేను ఎక్కువ పప్పులు అన్నీ వేస్తాను కదా, కందిపప్పు. అది ముద్దపప్పు మనం పులిహోరలకు చేసుకుంటాం, అది కందిపప్పు, మస్తు బలం అన్నట్టు. అది శనగపప్పు, మనం భక్షాలు చేసుకుంటాం కదా, దాంతో వేసుకుంటాం. సో ఇప్పుడు అర్థమైందా అన్నీ? అది అన్ని కర్రీస్లో డైలీ నేను పోపుల్లో వేస్తా కదా, మినప్పప్పు, పోపులో మినప్పప్పు అన్నట్టు అది. సో ఇప్పుడు కందిపప్పు కానీ శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఇవన్నీ మనము కుకింగ్ చేసేటప్పుడు కనీసం ఒక 4 hours సోక్ చేస్తే దాంట్లో ఉన్న గ్యాస్ పోతుంది అన్నట్టు. సో అందరికీ గ్యాస్ ప్రాబ్లం లేకుండా అవుతుంది అన్నట్టు. అది మినప్పప్పు, ఇది పెసరపప్పు. నువ్వు రాంగ్ చూస్తాను. అది పొట్టు మినప్పప్పు, ఇది పెసరపప్పు. ఇది పొట్టు అంటే మనము ఇప్పుడు స్కిన్ తీసేసినాక అవి వేరే అవుతాయి కదా, మళ్ళీ వాటిని పాలిష్ ఇట్లా చేస్తారు కదా. ఇందులో కూడా దేశవాళీ మినపప్పు అని, హైబ్రిడ్ పప్పులని, కొన్ని ఉడుకుతాయి కొన్ని ఉడకవు, రకరకాలు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అర్థమైంది కదా? చెప్తారా ఇప్పుడు కరెక్ట్గా? లాస్ట్ ఒకసారి ఫైనల్గా అన్ని పప్పుల పేర్లు చెప్పండి. ఎర్రపప్పు, పోపుల మినపప్పు, శనగపప్పు, పొట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు, కందిపప్పు. మొత్తానికి నా ఐడియా బాగానే వర్కౌట్ అయిందండి. పప్పుల పేర్లు అయితే చెప్పగలుగుతున్నారు. వెరీ గుడ్. సో మీరు కూడా మీ పిల్లలతో ట్రై చేయండి. ఎర్రపప్పు, పొట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు, కందిపప్పు, పోపులేసపప్పు, పెసరపప్పు, శనగపప్పు. వెరీ గుడ్. ఓకే, మీకు పన్నీర్ టిక్కా రెడీ అయిపోతుంది. సో బాయ్.